ఏడీ నుంచి ఆర్టిస్ట్ మారటానికి ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? అంటే ఏడీగా ఉన్నప్పుడు కూడా ఆడిషన్ ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలో నాకు తెలియదు. సినిమా నాటకంలో డైలాగ్ చెప్పేవాడిని, ఎవరు తీసుకుంటారు నాటకంలో డైలాగ్, ఇది వేరే మీటర్ అది వేరే మీటర్. తర్వాత ఎలా ఇవ్వాలన్న ఆడిషన్ అని తెలిసిన వాళ్ళని అడిగేవాడిని, మా సీనియర్ని అడిగేవాడిని, వాళ్ళు ఏదో టిప్స్ చెప్పేవాళ్ళు. కానీ అడాప్ట్ చేయడం, వినడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు. తర్వాత ఒక్కొక్కసారి ఒక ఆడిషన్కి వెళ్తే వాళ్ళు ఎప్పుడైతే టాస్క్ ఇస్తారో చేయగలిగేవాడిని. నీకు వచ్చింది చేయంటే నా వల్ల అయ్యేది కాదు. అలా టాస్క్ ఇచ్చినప్పుడు కొంచెం చేయడం, వాళ్ళు గమనించడం, అలా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క రోల్, ఒక్కొక్క క్యారెక్టర్, అలా ఇక్కడ వరకు వచ్చింది. ఫస్ట్ సినిమా ఇది యాక్ట్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ ఫిల్మ్ ఉస్కో, అది రిలీజ్ అవ్వాల. ఓకే. అండ్ రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ బొమ్మల రామారావు. ఓకే. అది 2016 రిలీజ్. తర్వాత ఇంకా సంవత్సరానికి 1-2 సినిమాలు. ఎంత బొమ్మల రామారావులో ఏం క్యారెక్టర్ మీది? హీరోకి ఫ్రెండ్ మల్లేష్. ఎంత పారితోషికం? ఎంత పారితోషికం చాలా తక్కువ సార్, గుర్తులేదు, వేలలో ఉంటుంది, గుర్తు కూడా లేదు. అంటే ఎన్ని ఇచ్చారో ఎన్ని తీసుకున్నారో కూడా గుర్తులేదు నాకు, నేను వేలలోనే. ఏంటి ఫస్ట్ డైలాగ్ గుర్తుందా? అస్సలు గుర్తులేదు సార్. అంటే చాలా కాలం షూట్ చేయాల్సి వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల సినిమా. ఏ డైలాగ్ ఎక్కడ స్టార్ట్ చేసాం కూడా గుర్తులేదు. అంటే షూట్ స్టార్ట్ చేసింది మేము 2014 or 15 బిగినింగ్, గుర్తులేదు. రోల్ కూడా అంతంతే గుర్తుంది. సో జార్జి రెడ్డిలో ఎలా వచ్చింది అవకాశం? జార్జి రెడ్డి అది ఒక విచిత్రమైన, అది అంటే లక్ ఎలా అయినా వస్తుంది అనడానికి జార్జి రెడ్డి ఒక ఎగ్జాంపుల్. ఓకే. నా వాట్సాప్ డీపీ చూశాడు ఆయన, నేను మెసేజ్ పెట్టేవాడిని, ఏమైనా ఉంటే రోల్ ఉంటే చెప్పండి సార్, చెప్పండి అన్న, ఇలాగా. ఎప్పుడు రెస్పాండ్ అయ్యేవాడు కాదు. ఓ రోజు నా డీపీ చూసి డీపీలో ఉన్నది ఎవరు అన్నాడు. నేనే, నా ఫేసే అది, నేను నా ఫోటో నేను. అప్పుడు ఆఫీస్కి పిలిచి నీ కళ్ళు నాకు భలే పవర్ఫుల్ అనిపించాయని అప్పుడు ఒక టాస్క్ ఇస్తే అది చేశాను, అలా పిచ్ చేశాడు. సో విచిత్రంగా వచ్చింది, అడిగినా వచ్చిన రోజులు లేవు, అడగకుండానే వచ్చింది. సో జార్జి రెడ్డితో ఒక ఐడెంటిటీ వచ్చింది, దాంతో గుర్తుపడడం మొదలెట్టారు. మల్లేశంలో చూశారు కానీ వాళ్ళు ఎవరు అని మాట్లాడేంత అది లేదు. ఎవరో ఒక యాక్టర్ ఉన్నట్టున్నాడు, బాగానే చిన్న రోల్, అది 2 days రోల్. ఇందులో ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయింది అండ్ దీనికి ఎలివేషన్ అంతే ఉండింది, ఫైర్ ఫుట్బాల్, విలనిజం, అలా బాగా వర్కౌట్ అయింది. దాని తర్వాత ఇంకా వెనక్కి చూడాల్సిన అవసరం పడలేదు. బట్ పలాసతో అసలు పీక్ కదా. పలాస బాగా హెల్ప్ చేసింది. జార్జి రెడ్డి రిలీజ్ అయిన 2-3 monthsకే పలాస రిలీజ్ అయింది. అది బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. సో పలాస రిలీజ్ అయిన 1 monthలో సిన్ రిలీజ్ అయింది ఆహాలో. సో అలాగా కంటిన్యూస్గా కనబడుతున్నాను. ఒక్కొక్క డైలెక్ట్, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉండడంతో అందరికీ ఓకే. పలాసలో యాక్చువల్గా యాక్టింగ్ కంటే ఒక సాంగ్తో 2 పాటలు బాగా వెళ్ళాయి సార్. నకిలీస్ గోల్స్ వెళ్ళింది, బాగా వచ్చాడు వెళ్ళింది. నకిలీస్ గోల్స్ ఇలాగానే నాకు అప్పటి వరకు ఉత్తరాంధ్ర జానపదం అంతగా తెలీదు. పాటిన కానీ భలే ఉందండి, ఎవరు రాశారంటే రాయడం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది, మా ఇది జానపదాల్లో ఉంది, అక్కడి నుంచి తీసుకున్నామని భలే వినగానే ఎక్కేసింది ఆ పాట. పాట చాలా మందికి. తర్వాత ఈటీవీ డాన్స్ షోలో ఒక అతను దాని మీద డాన్స్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ అంతే పాపులర్ అయింది సినిమా. సో దానికి పలాస మోర్ ఏమంటారు, రూటెడ్, రాగా ఆ మధ్య కాలంలో హల్చల్ చేసిన సినిమా. యాజ్ అన్ యాక్టర్ చాలా మంది దగ్గరికి ఒక విధంగా చెప్పాలంటే ఆ సాంగ్ వల్ల సినిమా ఇంకా ఎక్కువ రేంజ్కి వెళ్ళిందని చెప్పొచ్చు కదా. కోవిడ్ వచ్చింది సార్, March 6th ఏమో సినిమా రిలీజ్. వితిన్ 1 week 10 days 2 weeksలో కోవిడ్ వచ్చింది. సో థియేటర్స్ అప్పుడు బంద్ చేసేసుకున్నారు అందరు. ఎప్పుడైతే ఓటీటీకి వచ్చిందో పాటలు ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యాయో, అండ్ అల్లు అర్జున్ గారు ఒకసారి ట్వీట్ పెట్టారు, పారంజిత్ గారు ట్వీట్ పెట్టారు, ఇలా ప్రతి ఒక్కటి దానికి యాడ్ అవుతూనే పోయింది. ఒకరు డీలో డాన్స్ చేయడం వల్ల మళ్ళీ వ్యూవర్స్ వచ్చారు, అల్లు అర్జున్ గారు పోస్ట్ చూసి వ్యూవర్స్ వచ్చారు, పారంజిత్ గారు, ఇలా అందరు షేర్ చేసుకునేవాళ్ళు. సినిమా ఒకటి చూశాను బాగుంది, అండ్ బాగాలేదన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు బాగాలేదని సినిమా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అది మోర్ వైరల్ అయింది అప్పుడు సినిమా. సో ఆ పాటలో డ్యాన్స్ చేసేటప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్ అప్లాజ్ ఉంటుంది, ఈ పాట ఇంత రేంజ్లో రీల్స్లో పాపులర్ అవుద్దని? నకిలీస్ గొలుసు బాగా వచ్చాడు మాత్రం ఎక్స్పెక్ట్ చేశాను సార్. అంటే అది వినడానికి చాలా బాగుంది. షూటింగ్కి వెళ్ళకముందే విన్నాను. షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆడియో అంటే లిరికల్ వీడియో అని వదులుతారు కదా, అక్కడ కూడా ఇది పాపులర్ అవుతుంది అనిపించింది. ఇనిషియల్లీ కొంత తక్కువ రెస్పాన్స్ ఉన్నా కూడా నాకు తెలిసి ఇప్పుడు 200 million ప్లస్ ఉండుండొచ్చు, అంత పాపులర్ అయ్యాయి. సో అది సినిమాకి మెయిన్ బలం అది.